ఆమె ఎక్కడున్నారా? ఏముండలేదు. ఏమైంది డబ్బులు? నీకు మా మేనత్త కూతురు గుర్తుందా? గౌరవం దగ్గర 2 పిల్లలు వాళ్ళే కదా. తను గత వారం చనిపోయింది. అయ్యో ఎట్లా? తనకి బీపీ ఎక్కువ, అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉండే. పాపం తను చనిపోయిందన్న బాధ కన్నా వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటని ఆలోచిస్తే ఇంకెక్కువ బాధేస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందే వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. ఆమెకు ఉమెన్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా? వాళ్ళకు ఉంటే ఈ పిల్లకన్నా ఇబ్బంది కాకుండా ఉంటది. ఉమెన్ టర్మ్ ఇన్సూరెన్సా? అదేంది? ఇది మహిళల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో ఏమైనా అనుకోని సంఘటన జరిగినాయి అనుకో, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా సపోర్ట్ గా ఉంటదని చెప్పేసి ఇలాంటి ప్లాన్ ఏర్పాటు చేశారు. అవునా? బాగా డబ్బు ఖర్చు అవుతుంది కదా. అదేం కాదురా, నెలకు 300 నుంచి 700 రూపాయల వరకు కూడా కట్టుకోవచ్చు. అంతేకాకుండా 36,500 రూపాయల విలువ చేసే హెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కూడా దీనిలో ఆడే ఉన్నాయి. దీంట్లో డాక్టర్ కన్సల్టేషన్లు, హెల్త్ చెకప్లు, ప్రీ ప్రెగ్నెన్సీ కేర్లు అన్ని చేసుకోవచ్చు. దాంతో పాటు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ కూడా యాడ్ చేయబడింది. అంటే 60 రకాల జబ్బులకు కూడా వీళ్ళు కవర్ చేసుకోవచ్చు. దాంట్లో మహిళలకు వచ్చే క్యాన్సర్ కూడా యాడ్ అయి ఉన్నాయి రా. బ్రెస్ట్ క్యాన్సర్, యూరిరీ ఇలాంటివి కూడా దాంట్లో యాడ్ అయి ఉన్నాయి, కవరేజ్ చేసుకోవచ్చు. అయ్యో, ఇలాంటివి నేను తెలుసుకోలేకపోయా. మా ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మగవాళ్ళకి మాత్రమే ఒక అపోహ ఉందిరా. ఈ అమ్మాయిలు అందరూ చూసుకుంటారు కానీ తమ గురించి తాము మాత్రం మర్చిపోతారు. ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అవసరము. అండ్ రిమైనింగ్ టర్మ్ ఇన్సూరెన్స్ కంటే 15% తక్కువ కూడా వస్తుంది రైతు.